కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు ప్రేమలో. అయన్నొద్దు, పాయింట్కి రా. సో గైస్ ఇన్ని రోజులు నేను మండి పోలే కదా, ఈ రోజు అయితే నేను మండి పోబోతున్నా గైస్. అది ఇప్పుడు కాదు గైస్, స్కూల్ అయిపోయింది, డాన్స్ స్కూల్కి పోతా. చీకటి అయిన తర్వాత మమ్మీ పాప నేను ఇంటికి తీసుకుపోరు, డైరెక్ట్ పోయి మండి తీసుకుపోతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే అని అడుగు పిషిన్. సో గైస్ ఇప్పుడైతే నేను డాన్స్ క్లాస్కి పోబోతున్నా. సో నేను ఎప్పుడు కానీ డాన్స్ క్లాస్ పోయేటప్పుడు ఈ యూనికార్న్ లిప్ బామ్ పెట్టుకుంటా. గేసి అంటే మమ్మీ కొనిచ్చింది, బాగా ఇష్టం. అవునా? అబ్బా, పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో వీడియోని అయితే వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను డాన్స్ క్లాస్ పోబోతున్నా. ఫస్ట్ అయితే నేను క్లాస్ పోతున్నా. డుగ్గు వెళ్దామా? హలో లెట్స్ గో. ఫస్ట్ డాన్స్ క్లాస్కి వెళ్దాం. డాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత, డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మమ్మీ నేను వచ్చి మండీ హౌస్కి వెళ్ళి ఆ తర్వాత చాకోలావా తిని మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం. మరి మండి పోవాలంటే డాన్స్ స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మమ్మీ కూడా రావాలి, డైరెక్ట్ పోదాం. ఓకే, మమ్మీ కూడా వస్తారా? వచ్చేటప్పుడు యూనికార్న్ లిప్ బామ్ పెట్టుకొని రావాలి మీరు. సో గిన్నె చూడండి ఎంత క్యూట్ ఉన్నాను. మరి నీ కమ్మలు ఏమైనాయిరా? నా కమ్మలు లేవు, కమ్మలు వెళ్ళిపోయింది. మరి మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటావరా? ఎప్పుడు పెట్టుకుంటా అంటే రేపు పెట్టుకుంటా. ఎంతసేపు పూతావురా అది? అయిపోయింది అడుగు. పూర్తి క్యూట్ ఉంటా అని అందుకని ఎంతసేపు. ఎంత పూతావు? ఎంత పూసినాక అంతే కదా. పప్ప ఫేస్కి ఎంతసేపు పోతా అంతసేపు పోతా. ఓకే, పప్పు ఏమో పూతాడు, పప్పు అని చూపించాలి ఫస్ట్ కదా. జస్ట్ సన్స్క్రీన్ రాసుకుంటాను. జస్ట్ సన్ స్క్రీన్ అంట గైస్. తప్పే. Bye guys, miss you all. Apa tiket dora? Tiket dora itu. Kadang-kadang ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు. ఇది మీకు అర్థమైతే కమెంట్ చేయండి గైస్. బాయ్ bye. బాయ్ Bye guys, miss you all. బాయ్. నేను మళ్ళీ వస్తాను, నేను పికప్ చేసుకోవడానికి. ఓకే, రెడీ అయ్యి ఉంటా. బాయ్రా. బాయ్. పెట్టుకో, వీడియో స్టార్ట్ చేసిన ఆఫ్ చేసినావు ఎందుకో. లైట్ చూసిన దాన్ని అన్న అని చెప్పేసి రివేంజ్గా నన్ను ఏదో ఒకటి అనాలని చెప్పేసి అన్న తప్పితే కానీ నేనంటే పిచ్చి ప్రేమ దానికి అసలు అనిపించింది అట్లా. వాళ్ళు అడుగుతారేమో అని ముందే చెప్పేస్తా తప్ప. సో గైస్, డుగ్గుగానికి డ్యాన్స్ క్లాస్ టైం అయింది ఆల్రెడీ. సో వెళ్ళాలి ఇప్పుడు. ఇట్లా అని చెప్పేసి వాచ్ చూసినా కదా, యాక్చువల్లీ ఛార్జింగ్ లేదు. ఇట్లా అంటే ఇప్పుడు చెప్పకపోయింటే మీకు తెలిసేది కాదు. ఖరాబ్ కాలేదు, ఛార్జింగ్ పెట్టలేను నేను అంతే. అవునా? సో ఇట్లా చూసుకునేసరికి మీరు అనుకుంటారు కదా చెప్దామని చెప్పేసి అని అనుకున్నా. సో డుగ్గా దగ్గరికి వెళ్ళి దాన్ని పికప్ చేసుకొని దానికి కావాల్సిన మండి పాపం అది ఎప్పుడో ఒకసారి అడుగుతుంది, అలా తీసుకెళ్ళి తినిపించేసి. అది ఎప్పుడో ఒకసారి అడుగుతుంది అన్నమాట అవద్దు. ఎప్పటికీ అడుగుతుంది, ఎప్పుడో ఒకసారి తీసుకుపోతాం. కానీ మేము ఎప్పుడో ఒకసారి తీసుకుపోతాం, ఎందుకంటే డైలీ పెడితే మంచిది కాబట్టి మాక్సిమం ఇంట్లో చేయడానికి ట్రై చేస్తామని. సో దాంతో పాటు నేనే చేస్తా. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. ఇక ఈయన ఎట్లా చేయడు కదా, అది ఇంట్లో తింటూ అదే కదా అలాగే హెల్ప్ చేయడు గైస్, మొత్తం నేనే. అదే ఇంట్లో అక్క తింటా అని చెప్తుంది, నేను చేస్తా అని చెప్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏం పెట్టుకుంటానని మీరు అనుకుంటారు. సో గైస్, ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద ఇస్తే చూడండి అదేందనేది. మీరు నా స్కిన్ కేర్ వీడియో చూసే ఉంటారు, దాంట్లో చెప్పిన ఏమి పెట్టుకుంటే ఏం వాడతా అని చెప్పి. సో అందులో ఇది కూడా ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తే చూసేసేయండి. ఒకవేళ మీకు అది దొరకట్లే అంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తా చూడండి. ఇఫ్ మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి.
వెళ్దామా? ఇక్కడే ఉంటా అంటే వెళ్ళిపోతావు. ఈయన ఆల్రెడీ అప్పుడే కూర్చుండు గైస్. అప్పుడు మీరు డ్రాప్ చేయడానికి పోయిండు కదా, అప్పుడు నేను వీడియో తీసిన. నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నా. అది అబద్ధాలు చెప్పకు, అట్లా చెప్పకు. ఏదో ఒకటిగా ఏం పెట్టుకున్నా? సన్ స్క్రీన్ పెట్టుకున్నా. నేను ఇది పెట్టుకున్నా. సో గైస్ నేను యూజ్ చేసేది ఇదనమాట సన్ స్క్రీన్. ఇది బాగుంటుంది. కింద అయితే లింక్ ఇస్తే కావాలంటే చూసుకోండి. బెటర్గా ఉంటుంది అన్నిటికంటే, నాకు బెస్ట్ అనిపిస్తుంది. చూసుకోండి. నేను ఇది పెట్టుకున్నా, మా నాటకాలు కాదు. నువ్వు సన్ స్క్రీన్ పెట్టుకున్నా, ఎవరు పెట్టుకున్నా అంతే. టైం అవుతున్నాడు, లేట్ అయితే దానికి పాప వెయిట్ చేస్తాను. వెయిట్ మంచిగా సంగీతం నేర్చుకుంటూ కూర్చుంటారు గైస్. లేట్ అయితే మంచి సంగీతం నేర్పుతారు, నేర్చుకుంటూ కూర్చుంటారు. చలో లెట్స్ గో. ఎక్కిరించంటే పళ్ళు రాలిపోతాయి. వస్తా. అడుగు రమ్మంట రాలేదు అక్కడ. పరువు తీసింది. చూడు అడుగు. ఉల్టా పట్టింది. ఎక్కడికి వచ్చినాయప్ప? మండికి. నువ్వు ఎప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తావురా? ఎందుకు వస్తావు ఇక్కడికి చెప్పు. ఓకే, వేరే దానికి తెలియదు కాబట్టి. అంటే మనం తీసుకోవాలి. అంటే ఇంట్లో ఏముంటది అసలు? ఏముంటది? ఎందుకు మంచిగా సూప్ ఉంటది, మంచి చికెన్ పీసులు. మండి అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఎవరు తినిపించారా? పప్పనే కదా. మమ్మీ అంటే సరే, ఏం ఆర్డర్ చెప్తున్నావు చెప్పు మరి. పప్ప మమ్మీ అట్లా చేయండి, నేను తింటా. నువ్వు ఆర్డర్ పప్ప మమ్మీ ఆర్డర్ చేసి అసలు నువ్వు ఏం తిందాం అనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. ప్రతిసారి తినేది తిందామా, వేరే ఏమైనా ట్రై చేద్దామా? వేరే ఏమైనా ట్రై చేద్దాం. ఏం చేద్దాం? ఏం కావాలి? అరే మనకి తెలిసిన కొన్ని కాదు ఇక్కడ. చెప్పరా. చికెన్, మటన్. మనకి ఇది ఒకటి ఉంటే చూడు, మనకి రౌండ్ ఉంటే పుల్లతో ఊచుకొని తింటాం. అది మంచిగా ఇంకా సోడగా. అది మన ఇంట్లో జొమాటోలో ఆర్డర్ పెట్టుకునేది కాదు, ఇక్కడ ఆర్డర్ చేసేది చెప్పు అని చెప్తున్నా. రెగ్యులర్ గా మనము మండీ తీసుకుంటాం, మళ్ళీ చికెన్ పీసులు వస్తాయి, ప్లేట్ వస్తుంది, సూప్ వస్తుంది. అది తీసుకుందామా? ఏం తెలియదు, ఏది పెడితే తింటా నేను అంటది. ఏం తెలియదు. నువ్వే అలవాటు చేసిన అంటే దానికి దాదాపుగా చాకులావా కానీ ఇది కానీ అడ్డమైన అని పీజా ఇవన్నీ నేనే అలవాటు చేసిన. లాస్ట్కి అయితే నేను ఎత్తి మీద ఎక్కి కూర్చుంటాను, నాకు అది కావాలి ఇది కావాలని. సో ఈ మండి ఒకటి కొంచెం మంచిగా కడుపు నిండా తింటుంది, అందుకని చెప్పి ఎప్పటికీ తీసుకొస్తా ఉంటాం. ఎక్కువ కాదు, మరి ఎక్కువ బయట ఫుడ్ పెట్టేది కాబట్టి ఎప్పుడో ఒకసారి మంత్లీ ట్వైస్ గానీ అట్లా తీసుకొస్తాం. మంత్లీ ట్వైస్ అంటే దానికంటే ఎక్కువనే అవుతుంది అనుకోండి. ఇప్పుడు బిర్యానీ అడిగింది అనుకో ఇంట్లో చేస్తాం, పిజ్జా అడిగింది అనుకో ఇంట్లో చేస్తాం. ఊకే బయటకి వద్దు నాన్న అని చెప్పి. కానీ మండి అంటే చేయలేము కదా, అందుకని చెప్పి పోనీ ఆర్డర్ చేసుకుందామంటే ఆర్డర్ లేదు, అందుకనే కాలుతుంది. నేను దాగిపిస్తా, పట్టుకుంటే చేయగాలి. స్పూన్ ఏం కాలుతలేదు, ఇది కాలుతుంది. ఉగాది అన్నది మన ఉగాది, అందరు కమెంట్ చేశారు ఉగాది అని. ఆగు నేను ఊది తాగిపిస్తా. సంక్రాంతి కాదు, అది ఉగాది. సో ఫస్ట్ నేను టేస్ట్ చేసి నీకు పెడతా. వద్దు నాన్న, నువ్వే ఫస్ట్ తినద్దు. ఏదైనా పిల్లలకు ఫస్ట్ మనం టేస్ట్ చేసిన తర్వాత పెట్టాలి. ఏ కాలుతలేదు, ఇంత ఊదినా. చిన్న బేబీ ఇప్పుడే పుట్టిన వాళ్ళకి రేటు బిల్లు పెడతారు మమ్మీ, నాకు రత్న పెడతారు. సో గైస్ ఫైనల్ అయితే మండి తీసుకొచ్చారు, చాలా బాగుంది. చేసేది అదిరిపోయింది గైస్. ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేసిన. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి అందుకనే. యమ్మీ యమ్మీ మండి వచ్చేసింది. సూపర్ ఉంటుంది. మరి పెంచాలే. నేనే తింటా, నాకేగా. అమ్మ చికెన్ పీస్ నాకు అమ్మా. సో గైస్ తినడం స్టార్ట్ చేసిన. రైట్ టేస్ట్ మంచిగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. పప్ప నాకు తినిపిస్తుండు. నేను కూడా మమ్మీకి ఉక్క తినిపిద్దాం అనుకున్నా, కానీ మా అమ్మ తింటానని వదిలేసిన. అమ్మ అంటే నాకు బాగా ఇష్టం. సో గైస్ నేను ఎప్పుడు ఇక్కడ తింటా, ఎందుకంటే ఇక్కడ బాగుంటది. ఈ మండి పేరు ఏంటో తెలుసా గైస్? కోయ్ మండి, కోయకాయ్ కలంగాయ్. గైస్ మండి మొత్తం అయిపోయిన తర్వాత పప్ప నాకు చాకులా తినిపిస్తా అని చెప్పిండు. ఆ మధ్య నేను వాషం మన చాకులా ఫెయిల్ అయిపోయింది. లాస్ట్ లో
పెరుగు వేసుకొని తిన్నా. పప్ప కూడా తినిపించిన. టిష్యూ పట్టి ఇక్కడ కొంచెం పాడుకున్న గైస్. అక్కడ ఒక 5 మెంబర్స్ అక్కాయిలు వచ్చిళ్ళు. అంజిత్కాయ అని గుర్తు పట్టిళ్ళు. డుగ్గు డుగ్గు అన్నారు. నేను మంచిగా అయిన మూతి ఉడుసుకున్నా. పప్ప నాకు గోళీ సోడా ఆర్డర్ చేసిండు. నా మండి అంటే ఇష్టం కాబట్టి నేను మండి తిన్నా. ఎక్కువ తిన్నదానికి వాష్రూమ్ వచ్చింది. ఇక్కడనే వచ్చింది. తొందర తీసుకుపోవని అడిగినా కానీ కొద్దిసేపు ఆడుకున్నా. మండి ఎట్లుందిరా మండి? సూపర్. నెక్స్ట్ అయిపోయింది, పోదామా? సోడా చాకోలావా ఇక్కడ దొరకదు కానీ గోలీ సోడా ఇక్కడ ఉంటుంది. ఏం ఫ్లేవర్ కావాలి? అట్లా ఎక్కదు. ఆరెంజా? సరే చెప్తామా, నువ్వు కూర్చో కింద. అమ్మ కొంచెం ఇట్లా ఆడుకుంటామా? ఆడుకోదని దెబ్బలు తాకేసుకో. ఇట్లా ఉంటుంది గ్యాస్ అల్లరి. చెప్పలేదు. ఇట్లా పెట్టిగా మంచి రాలే. పాప ఎట్లా అంటే ఇగో గిట్లుందా గిదు ఇగో గి రెండు ఇట్లుందా. బిల్లు కడతావా? నేను కట్టాను. పెన్ను పెన్సిల్ లేవా? తీసుకున్నాయి. సో గైస్ చూసిల్లు కదా గైస్, నాకు అర్జెంట్ వాష్రూమ్ వచ్చి నేను ఇక్కడ ఎట్లా ఎరిగినా తొందర ఎరిగినా. లిఫ్ట్ లెక్కిన కూడా తొందర అడిగినా. ఏమైందంటే తొందర పోతాను. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు. జరి ఎందుకు? ఎందుకు ఉరికొచ్చినారు తొందర? వాష్రూమ్ వచ్చింది. మరి చాకలావ తినలే కదరా? ఆర్డర్ పెట్టి రెడీ అలా ఓన్లీ బయట పోతేనే తినొస్తుంది. ఇప్పుడు తినరాది, అయిపోయింది. ఒక పని చేద్దామా, నువ్వు అక్కడ 1 2 3 లెక్క పెట్టు. 1 2 3 లెక్క పెట్టేటప్పుడు కళ్ళ మూసుకుంటూ చాకలా 5 టైమ్స్ అంటే అప్పుడు కరెక్ట్ చూసేసరికి చాకలా వస్తాయి. అది పప్ప చేసే మ్యాజిక్ లో అయితే నువ్వు చేసే మ్యాజిక్ లో కాదు. నీకు సర్ప్రైజ్ ఇచ్చుడు తప్పైంది. ఇంకా నువ్వు వరాలు ఇచ్చే బాబా లెక్క మామూలు అడుగుతాను. వాష్రూమ్ ఘోరంగా ఎగిరింది. ఆ క్లిప్ పెట్టిన మీరు కూడా ఎట్లా ఎగిరింది. వాష్రూమ్ బండి వాష్రూమ్ అనుకుంటే ఎగిరింది. బయట కొంచెం హైజీనిక్ ఉండదని చెప్పేసి తీసుకెళ్ళలేదు, ఇంటికి తీసుకొచ్చేసిన. సో గైస్ వీడియో నచ్చినట్లయితే పప్పు వేయండి, మమ్మీ వేయండి, నువ్వు వేయండి. కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయొద్దిగా. సబ్స్క్రైబ్ చేయద్దు. ఆ డాలీ గారు సబ్జెక్ట్ చేయండి. అక్కడ డాలీ గారు అనబెల్ల. సో గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. బాయ్ గైస్.